అండి టమాటాలు వచ్చాయి కదా, మనం కోసేసుకుందాం. ఇప్పుడు కూరలోకి టమాటాలు కోసుకుందాం. రోజు రోజు కోసిన 2-3 రోజులకి వస్తూనే ఉన్నాయి టమాటాలు. విత్తనాలు ఎండబోసినట్టు వస్తున్నాయి అన్నమాట టమాటాలు. దాక్కుని చెట్లలోని మొత్తం అన్నీ కోసేసుకుందామండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కోద్దాం. ఇది చూసారా గుత్తులు 5 ఉన్నాయి. ఈ గుత్తుకి అసలు తెగ కాసిందండి. కాపు అయితే మాత్రం తెగ కాసేసింది. ఎన్ని కాయలే కదా, ఇంకా ఉన్నాయి ఇవ్వండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, ఎంత కోసినా తరగు. ఇదిగోండి కేజీ కాయలు ఉంటాయి, చూస్తున్నారా? నచ్చిందండి హార్వెస్ట్. మనం ఇలా వేసుకుంటే 2 మొక్కలు ఉంటే చాలండి టమాటాలు. నేనైతే ఇలాగా వేస్ట్లో వచ్చినవి, కంపోస్ట్లో అంటాం కదా, అలాగనమాట. మొక్కలు కోసేసి వేసేస్తాం మొక్కలకి, కూరగాయలు వాటిలో వచ్చినాయి. ఇది హైబ్రిడ్ అండి, ఇది హైబ్రిడ్ టమాటా. ఇదైతే మాత్రం నాటు టమాటా అండి. తెలుస్తుంది కదా, గుండ్రంగా తప్పడుగా ఉంటుంది. నాటు టమాటా గుండ్రంగా తప్పడుగా ఉంటుంది అనమాట. హైబ్రిడ్ అనుకోండి, ఇది ఇలా బారుగా ఉంటుంది. ఇది బారు వచ్చింది, ఇది హైబ్రిడ్ కాయ. ఇదేమో నాటు టమాటా. ఇది చాలా బాగుంటుంది. సరేనా? ఈ హార్వెస్ట్ నచ్చిందా మీకు? మన హార్వెస్ట్ ఇంకా వేసాను, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అవే టమాటాలే వేసాను అనమాట. అక్కడ కూడా ఉన్నాయి, అవన్నీ టమాటాలే. కొనక్కర్లేదండి మనం. పచ్చిమిరకాయలు కానీ, టమాటాలు కానీ, వంకాయలు కానీ, ఆకుకూరలు కానీ ఏమీ కొనవసరం లేదు. ఈ హార్వెస్ట్ నచ్చితే లక్ష్మక్కని లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి. బాయ్. ఇలాగే మీరు కూడా నాకులాగా పండించుకోండి. ఆర్గానిక్ పంట, మన ఇంటి ఆర్గానిక్ పంట అనమాట. కరివేపాకు చెట్టు నేను రెబ్బలు ఇరిచి చూపించాను కదా మీకు, అవి సుతలు వేసుకొస్తున్నాయి అనమాట. ఇవన్నీ అయ్యానండి, సుతలు వేసుకొస్తున్నాయి. ఇలా ఉంటుంది. అప్పటికప్పుడే కావాలన్నప్పుడల్లా ఇరుసుకోవచ్చు. మనం ఎన్ని కావాలా అప్పుడు ఇరుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పప్పు టమాటా వండుకుంటాను కాబట్టి కోసుకుంటున్నాను. మందేయలేని ఆకుకూరలు, మందేయలేని కరివేపాకు, కూరగాయలు అన్నీ వస్తాయండి. నేను ఇవి వేరే చోట వేసాను, వేరే చోట వేసినవి పందికొక్కులు తినేస్తున్నాయి అని చెప్పాను కదా, నాకు దొరకనివ్వట్లేదని. అవి తీసుకొచ్చి ఇక్కడ ఇందుట్లో మళ్ళీ నాటుకున్నాను. టమాటాలు చూసారా? అయ్యండి ఎక్కడికక్కడే టమాటాలు. అంటే అదే వేస్ట్లో, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్లో అన్నమాట ఇవి. అలా ఇక్కడికి వేసిన తర్వాత నాకు కేజీ కాయలు వచ్చాయి. ఇప్పుడు ఇక మళ్ళీ తీస్తున్నాయి. ఇప్పుడు ఇదే అనమాట. ఒక్క కాయ దీని 4 కాయలు కోసాను నిన్న, ఇంకా ఒక కాయే ఉంది. ఇప్పుడు దిగుతున్నాయి మళ్ళీని. పర్వాలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాయలు ఇచ్చింది. మొత్తం ఈ 4 చెట్లు కలిపి ఒక 2 కేజీలు ఇచ్చినాయి కాయలు, బతికినట్లే. ఇంకా ఇక ఇది ఏంటో ఇలా పాపం ఏంటో ఉసూరు మంచి వస్తుంది, దీనికి ఆరోగ్యం బాగాలేదు. చూడాలి. కింద నుంచి మళ్ళీ ఇది సిగురేసుకొస్తుంది కదా, అంటే ఇది మనకు బతుకుతుంది, అవి బతకవు అన్నమాట. ఇవి బంగాళాదుంపలు. ఫ్రిడ్జ్లో మొక్కలు వచ్చేసినాయి కదా అని చెప్పేసి నేనేం చేశాను, వేస్ట్ ఎందుకు పడేయటమని ఇందులో వేసేసా. ఇందులో వేసే తగ్గ మొక్కలు వచ్చేసినాయి అండి. చూద్దాం బంగాళదుంపలు ఎలా వస్తాయో చూద్దాం. బాగా నాటుకున్నాయి మొదలమయ్య.
టమాటా మొక్క చూసారా, చిన్న చిన్న వాటిలోనే వేసేసాను. మరి ఎలాగా కాస్తాయో చూద్దాం. తోటకూర కానీ ఇవి ఏరుశనగ, ఇవి మొన్న పుచ్చిపోయాయి కదా అని అన్నీ బాగు చేస్తూ ఉంటే డబ్బాలోని పుచ్చిపోయాయి అని ఏరేసాను. ఏరేసి ఇందులో వేస్తే ఎలా వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా టమాటాలు ఇలా అన్నీ కూడా. తోటకూర ఇదిగోండి, తోటకూర ఎలా వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా టమాటాలు ఎలా వస్తాయి. నేను కిచెన్ వేస్ట్లోనే వస్తాయని చెప్పాను కదా, ఆ టమాటాలేనండి. నేనైతే కొనకుండానే చేస్తాను. వచ్చినవన్నీ తీసుకుని వేసుకుంటాను అన్నమాట. ఇది ఏంటో తెలుసా, ఇది గులాబీ అండి. రెబ్బలు తీసేసి వేసాను. ఆ రెబ్బలు అనమాట ఇగుర్లు వచ్చినాయి. చూస్తున్నారా, చిగుర్లు కనపడుతున్నాయి మీకు? దగ్గరికి పెట్టి అలా అనమాట. సరే, ఇవి ప్రయోగాలు. కొమ్మలు తీసి వేసి నాటుతాను అంటాను కదా, అది ప్రయోగాలు అనమాట. ఇవి చిగుర్లు వచ్చేస్తాయి. ఇది కూడా అదేనండి, గులాబీ వేసాను. బతికింది అనుకుంటున్నాను, చూద్దాం ఎంతవరకు. ప్రతిదీ కూడా ఖాళీగా ఉండి మనం ఆడవాళ్ళం ఏం చేస్తామండి. ఇవి మెంత కూర వేసాను, వచ్చేస్తుంది. ఇంకా ఆడవాళ్ళం ఇంటికాడ ఉండి ఏం చేస్తామండి. మనం ఆర్గానిక్ పంట మన చేతులతో మనం పెంచుకోవాలి. ఇలాగా పెంచుకుంటే అన్ని ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు, కాయగూరలు కూడా కొనే పని లేకుండా తీసుకోవచ్చు. ఇది కూడా ఏరుశనగేనండి, ఏరుశనగ. ఎక్కడ ఉన్నా మొక్క పట్టుకొచ్చేస్తాను. కోసిన కూరగాయల్లోనే వచ్చేసినాయి. వంకాయ గింజలు ఎక్కడున్నాయో తెలియదు, 2 గింజలు వచ్చాయి, 2 మొక్కలు. అవి వేరే చోట ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనమాట. అది ఉల్లిపాయలు కుళ్ళిపోయాయి, సరే ముచ్చుకులు కోసి ఇక్కడ వేసాను. వస్తాయండి, ప్రతిదీ వస్తుంది, మనం సర్తగా చూడాలంతే. ఇది ఇది కొత్తిమీర వారం రోజులు అయ్యింది వేసి, ఇంకా వస్తుంది, అక్కడక్కడే వచ్చింది. ఇవి మొన్న నేను చూపించాను చూసారు మీకు, పసుపు పువ్వులు అన్నాను కదా, అవి పాతేసాను, వేరే చోట నాటాను. ఇవి మళ్ళీ ఎర్ర గింజలు తెచ్చి వేసాను అనమాట. సరే కదా, ఈ టబ్లో ఇవి తీసి మళ్ళీ వేరే దాంట్లో వేయాలి. నేను బయట వేసాను అవి మొన్నటి, ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో వేయాలి. ఇది పాలకూర. దీంతో వాళ్ళకి వేసినవి చాలా మట్టుకి పోయాయి, ఈ 2 మిగిలినవి. ఈ మాత్రం కట్ట వస్తుంది. ఎప్పటికప్పుడు వీటితో తీసి నేను పాలకూర ప్రతి కూరలు కూడా వేస్తాను. ఇదిగోండి, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వేసినవి వస్తున్నాయి అన్నమాట, అక్కడక్కడ అలా. ఇలాగా మనం ఇంటికాడ ఉండి ఏం చేస్తామండి. మన రూపాయి ఎలా ఒబ్బడి చేసుకోవాలి, ఆదా చేసుకోవాలి నేను చెప్పి మనలో మనమే ఆలోచన చేసుకోవాలండి. ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళం మనం కొంతైనా మగవాళ్ళు సాయపడాలి కదా. పాపం కష్టపడి వస్తారు, అది లేదు ఇది లేదంటే ఇబ్బంది పడతారు. ఇవి పచ్చిమిర్చి వాటికి అవే వచ్చాయి, నేను వేయలేదు కుండీలో. ప్రతిదీ కూడా వేస్ట్గా పోకూడదని, వ్యర్థమని ఏం కాదు కదండి, అన్నీ మనం తినవలసినవి. నచ్చిందా మీకు ఈ టమాటాల హార్వెస్ట్? మొత్తం మొక్కలన్నీ నేను మన గార్డెన్లో చూపించాను కదా మీకు. నేను చేసుకుంటాను ఎలాగా అనేది. నేను మళ్ళీ మట్టి మామూలు మట్టేనండి, ఏరే మట్టి అయితే మాత్రం నేను తెచ్చి పెట్టను. మన ఉన్న మట్టే, ఎప్పుడు వాడుకునే మట్టే. ఇంత బాగా వస్తున్నాయంటే వీటికి కొన్ని చిట్కాలు పాటించాలండి. చిట్కాలు ఉంటాయి, ఆ చిట్కాలు మనం తెలుసుకుని మనం ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా వాటి మీద దృష్టి పెడతాం, అన్నిటికి పనికొచ్చేవి పెడతాం, పనికిరానివి పెట్టాం. అందుకని మన పనికొచ్చే వాటిలు అంటే మనకి కూరగాయలు. మన వంటింటి చిట్కాలు చాలా ఉన్నాయి కూరగాయలకి. ఇన్ని కూరగాయలు రావాలంటే ఇది మంచి హార్వెస్ట్, ఈ టమాటాల హార్వెస్ట్. నేను కోసుకునేలాగానే మీరు కోసుకుందరు కానీ చేసుకుంటారా? నచ్చిందా?